హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మేము సర్వీస్ ప్రొవైడ్ చేసిన ఒక బ్లాగ్ వెబ్సైట్కి అయితే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. అది కూడా చాట్‌జీపీటీ కంటెంట్తో జస్ట్ 35 పోస్టులకే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. ఏం నమ్మట్లేదా? ఇక్కడ స్క్రీన్పై చూపిస్తున్నాను చూడండి. లేదంటే మీరు ఓపెన్ చేయండి. స్వామి టెక్ వరల్డ్ అని క్రోమ్లో సెర్చ్ చేస్తే ఈ సైట్ వస్తుంది. మీ ఇక్కడ టాప్ టు బాటమ్ అన్నది చెక్ చేయండి. ఇక్కడ యాడ్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ఈ యాడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెక్ చేస్తే ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేశాను. యాడ్స్ బై గూగుల్ అని వస్తుంది. సో యాడ్సెన్స్ అప్రూవల్ అయిందని మనకు అర్థమవుతుంది. లేదు అంటే ఈ సైట్కి రిలేటెడ్గా ఈమెయిల్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ యాడ్సెన్స్ మెయిల్ అని ఉంది, దీన్ని ఓపెన్ చేసాను చూడండి. ఇక్కడ March 2న యాడ్సెన్స్ అప్రూవల్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. సో వీటన్నిటి బట్టి ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ అయిందని మనకు అర్థమవుతుంది. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్, అవును మర్చిపోయాను, మీకు 35 పోస్టులకే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందని చెప్పాను కదా, సో అవి చూపించాలి కదా. సరే, నేను డాష్బోర్డ్లో లాగిన్ అయ్యి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసారు కదా, 35 పోస్టులు అయితే ఇక్కడ పెట్టారు. ఇందులో ఫస్ట్ పోస్ట్ ఎప్పుడు పెట్టారు అన్నది నేను కింద స్క్రోల్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ పోస్ట్ అప్డేట్ చేసిన డేట్ అయితే November 17న ఫస్ట్ పోస్ట్ పెట్టారు. అక్కడి నుంచి March 2 వరకు చూసుకుంటే 35 పోస్టులు పెట్టి వీళ్ళు యాడ్సెన్స్ అప్రూవల్ అని తెచ్చారు. సో దీన్ని బట్టి ఒక సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి 3 months పడుతుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వరకు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ సైట్ ఎవరిది, ఈ సైట్ సర్వీస్ చేసినందుకు ఎంత ఛార్జ్ చేసాం, అండ్ ఈ సైట్ యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చేందుకు ఏ ప్రాసెస్ చేసాం అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇంకా మెయిన్ పార్ట్లోకి వస్తే ఇక్కడ ఏవైతే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ని డిస్కస్ చేస్తూ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ వెబ్సైట్ ఎవరిది అని అడిగితే ఇక్కడ స్వామి అనే ఒక పర్సన్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. ఈయనకి స్వామి టెక్ వరల్డ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అంటే లైక్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టు. ఈయన మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యాడని అడిగితే కనుక మేము యాడ్సెన్స్ అప్రూవల్ సర్వీస్ చేసాం, ఒక బ్లాగ్ వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొచ్చామని ఇలా సర్వీస్ చేసిన ప్రతి వెబ్సైట్ రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియోస్ చేస్తూ ఇక్కడ అప్డేట్ చేస్తూ వస్తున్నాం కదా. ఇలా అప్డేట్ చేసిన వీడియోస్ యూట్యూబ్లో చూసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇలా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో దీనికి ఎంత ఛార్జ్ చేసామని అడిగితే మేము టోటలీ వెబ్సైట్లో హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకోవడానికి అండ్ వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి, యాడ్సెన్స్ అప్రూవల్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి, లైక్ కంటెంట్ ఎలా అప్డేట్ చేయాలి, ఈ యాడ్సెన్స్ రిలేటెడ్గా ఎటువంటి కండిషన్స్ ఫాలో అవ్వాలని మేము చెప్పడానికి టోటల్గా 8K అయితే ఛార్జ్ చేసాం. 3K డొమైన్ అండ్ హోస్టింగ్కి వాళ్ళ మెయిల్ మీద తీసుకోవడానికి 3K తీసుకున్నాం. 5K మేము వెబ్సైట్ని సెటప్ చేయడానికి అండ్ ఇందులో కంటెంట్ ఎలా అప్డేట్ చేయాలి, యాడ్సెన్స్ రిలేటెడ్గా ఎటువంటి మెథడ్స్ ఫాలో అవ్వాలనేది చెప్పడానికి 5K ఛార్జ్ చేసాం. ఇలా ఓవరాల్గా ఈ వెబ్సైట్ రెడీ అవ్వడానికి వీళ్ళకి 8K అయింది. బట్ కంటెంట్ మాత్రం వీళ్ళే అప్డేట్ చేసుకున్నారని చెప్తాను. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలా స్టార్ట్ చేశారని అడిగితే వీళ్ళు వన్స్ మమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత హోస్టింగర్లో వీళ్ళ రిలేటెడ్గా ఏదైతే ఒక డొమైన్ చెప్తారో ఆ డొమైన్ని ప్రీమియం ప్లాన్తో పర్చేస్ చేసాం. వన్స్ ఇలా డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకుని మేము WordPress ఇన్స్టాల్ చేసాం. WordPress ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ని యాడ్సెన్స్ ఫ్రెండ్లీగా సెటప్ చేసాం. ఇక్కడ మేము ఎలా సెటప్ చేసాం ఏంటి అనేది మీకు స్క్రీన్ పై చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా సెటప్ చేసాం. ఇక్కడ ఏదైతే ఈ సెటప్ ఉందో ఇది ఈ పర్టికులర్ వెబ్సైట్ కనే కాకుండా యాడ్సెన్స్ అప్రూవల్ కోసం మేము ఏ వెబ్సైట్కి అయితే వర్క్ చేస్తామో, అంటే ఏ బ్లాగ్ వెబ్సైట్కి అయితే వర్క్ చేస్తామో ఇలా వర్క్ చేసే ప్రతి బ్లాగ్ వెబ్సైట్కి ఇదే డిజైన్ ఇదే సెటప్ చేస్తామన్నట్టు. మీరు కావాలంటే నేను ఆల్రెడీ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన ప్రతి సైట్ రిలేటెడ్గా వీడియోస్ చేస్తామని చెప్తాను కదా. ఇప్పటికొచ్చి మేము దగ్గరగా 10 వీడియోస్ చేసాం. ఈ 10 వీడియోస్లోనూ ఇదే సెటప్ కనిపిస్తుంది. మీరు కావాలంటే ఆ వీడియోస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, రాజు డిజిటల్ సర్వీసెస్ .in అనే ఈ సైట్లో ఈ సెటప్ చేసి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. సో వెబ్సైట్ని ఓపెన్ చేసి టాప్ టు బాటమ్ స్క్రోల్ చేస్తున్నాను. సో స్క్రోల్ చేసినప్పుడు చాలా స్మూత్గా ఇది స్క్రోల్ అయ్యి మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఒక పోస్ట్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు క్విక్గా ఫాస్ట్గా లోడ్ అయ్యి పోస్ట్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. అండ్ ఈ పోస్ట్లో ఉన్న కంటెంట్ అబ్జర్వ్ చేయండి, చాలా నీట్గా మనకి ఏదైతే కంటెంట్ యొక్క వర్డ్స్ లేదా అలైన్మెంట్ ఉందో చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇమేజెస్ కూడా ఫాస్ట్గా ఆప్టిమైజ్ అవుతాయి. ఇవే కాదు, అండ్ దీంతో పాటు ఏదైతే మన వెబ్సైట్ రిలేటెడ్ SEO ఉంటుందో దీన్ని కూడా ఆప్టిమైజ్ చేస్తాం. దీని రిలేటెడ్గా మీకు చెప్పాలంటే నేను డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ SEO అనలైజర్లో దీనిపై క్లిక్ చేసి అనలైజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 100కి 100 వచ్చేటట్టు మేము ఈ డిజైన్ రెడీ చేసాం. సో దీని రిలేటెడ్గా కూడా ఒకటి యాడ్సెన్స్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఇంకొకటి SEO కూడా ఫ్రెండ్లీగా చేస్తామని చెప్తాను. సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తూనే ఈ థీమ్ని సెటప్ చేసి
రెడీ చేయడం జరిగింది. ఒకవేళ దీన్నే మీరు యూజ్ చేయాలనుకుంటే మమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఈ వెబ్సైట్లో జస్ట్ 499కి అప్డేట్ చేసాం. మీకు కావాలంటే ఇక్కడ నుంచి బై చేసి కింద బాటంలో దీని రిలేటెడ్ ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనే వీడియో కూడా అప్డేట్ చేసాం. కావాలంటే మీరు అక్కడ నుంచి ట్రై చేయొచ్చు. ఇలా ఈ వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారని అడిగితే ఇక్కడ నేను హోస్టింగ్లోకి లాగిన్ అయ్యి ఇక్కడ పర్చేస్ డేట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బిల్లింగ్ డేట్ ఉంది కదా, పేమెంట్ హిస్టరీ అని చూపిస్తున్నాను. ఈ హిస్టరీలో చూడొచ్చు మేము ఎప్పుడు పర్చేస్ చేసాం, ఎప్పుడు స్టార్ట్ చేసాం అనేది ఇక్కడ డేట్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ కంటెంట్ ఎలా అప్డేట్ చేశారని అడిగితే ఇందులో అప్డేట్ చేసిన కంటెంట్ మొత్తం డైరెక్ట్ ChatGPT ద్వారానే మేము జనరేట్ చేయడం జరిగింది. బట్ కాకపోతే ఇందులో ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటంటే మేము ఫస్ట్ ఏ కీబోర్డ్ మీద కంటెంట్ అప్డేట్ చేయాలో ఒకటి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ వీడియో అప్డేట్ చేస్తున్నారో ఆ వీడియో యొక్క టాపిక్ ద్వారా మేము ఒక పోస్ట్ అప్డేట్ చేయడానికి కంటెంట్ రెడీ చేసుకుంటాం. లేదా ఏదైతే కీవర్డ్ రీసెర్చ్ సేమ్రష్ అనే కీవర్డ్ రీసెర్చ్ టూల్ ఉందో ఈ టూల్ ద్వారా ఏవైతే లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఉంటాయో అందులో ఒక కీవర్డ్ని సెలెక్ట్ చేసుకుని దాని రిలేటెడ్గా అయినా మేము కంటెంట్ రెడీ చేసుకుంటాం. సో ఇక్కడ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఈ రెండిట్లో ఏదో ఒక విధంగా ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఈ కీవర్డ్ రిలేటెడ్గా కంటెంట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే ఇక్కడ కంటెంట్ అనేది డైరెక్ట్గా ChatGPT నుంచి తీసుకోవడం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక టాపిక్ ఉందనుకోండి, ఈ పోస్ట్ రిలేటెడ్గా ఒక టాపిక్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ ఈ కీవర్డ్ని తీసుకుని గూగుల్లో సెర్చ్ చేస్తాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు కొన్ని వెబ్సైట్స్ టాప్లో వస్తూ ఉంటాయి. ఇక్కడ మన వెబ్సైట్ వచ్చింది, మనం అప్డేట్ చేయకముందు కొన్ని వెబ్సైట్స్ మనకు టాప్లో వస్తూ ఉంటాయి. ఇలా వచ్చిన వెబ్సైట్స్లో ఏదో ఒక వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే ఒక వెబ్సైట్ అనుకోండి. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇందులో వీళ్ళు ఏదైతే కంటెంట్ అప్డేట్ చేశారో ఈ కంటెంట్ని నేను కాపీ చేసుకుంటాను. ఇలా కాపీ చేయడానికంటే ముందు ఏదైతే నేను ఒక వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకుంటానో ఆ వెబ్సైట్ రిలేటెడ్గా యాడ్సెన్స్ అప్రూవల్ అయిందా లేదా, ఆ వెబ్సైట్లో యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటాను. ఇక్కడ ముందు వాళ్ళకి యాడ్సెన్స్ అప్రూవల్ అయితే వీళ్ళు ప్రెజెంట్ యాడ్సెన్స్ ఫ్రెండ్లీగా లేదంటే ఒక SEO ఫ్రెండ్లీగా కంటెంట్ అప్డేట్ చేస్తున్నారు అన్నట్టు మనం కన్సిడర్ చేస్తాం. ఒకవేళ వాళ్ళకే యాడ్సెన్స్ అప్రూవల్ లేదనుకోండి, వాళ్ళకి ఫ్యూచర్లో యాడ్సెన్స్ అప్రూవల్ అవుతుందో అవదో మనకు తెలీదు, వాళ్ళు కరెక్ట్గా అప్డేట్ చేస్తున్నారో లేదో మనకు తెలీదు. కాబట్టి యాడ్సెన్స్ అప్రూవల్ అయ్యిందా లేదా అనేది నేను మెయిన్గా చెక్ చేసుకుంటాను. ఓకే అయ్యింది, కంటెంట్ బాగుంది అనుకుంటే నేను ఈ వెబ్సైట్లో ఏదైతే కంటెంట్ ఉందో దీన్ని కాపీ చేసుకుని ChatGPTలో పేస్ట్ చేసి దీని రిలేటెడ్ కంటెంట్ని నేను వేరే వెబ్సైట్లో తీసుకున్నాను. ఈ కంటెంట్ని రీజనరేట్ చేసి నా వెబ్సైట్ రిలేటెడ్గా, నా బ్లాగ్ వెబ్సైట్ రిలేటెడ్గా యాడ్సెన్స్ ఫ్రెండ్లీ కంటెంట్ ఇవ్వు అని నేను ChatGPTని అడుగుతాను. ఇలా ఇచ్చిన కంటెంట్ని ఇలా ఈ సైట్లోకి వచ్చి ఈ పోస్ట్లో పేస్ట్ చేసి నేను అప్డేట్ చేస్తాను అన్నట్టు. సో ఈ విధంగా ఇక్కడున్న ఈ కంటెంట్ మొత్తాన్ని అప్డేట్ చేస్తూ రావడం జరిగింది. అయితే మీరు ఇక్కడ చూడాల్సింది ఈ సైట్లో అప్డేట్ చేసిన లేటెస్ట్ పోస్టులు కాకుండా లాస్ట్లో అప్డేట్ చేసిన పోస్టులు మీరు చూడాల్సి ఉంటుంది. ఇలా ఎందుకంటే ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ రాకముందు ఎక్కువ వర్డ్స్తో కొంచెం డెడికేటెడ్గా వర్క్ చేసేవారు, కానీ ప్రెజెంట్ ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేసిన తర్వాత అంత ఎక్కువ కంటెంట్ అప్డేట్ చేయట్లేదు. షార్ట్గా కంటెంట్ అప్డేట్ చేసి సింపుల్గా ఫినిష్ చేస్తున్నారు అన్నట్టు. సో కాబట్టి మీరు ఈ సైట్ని అబ్జర్వ్ చేయాలన్నా లేదా ఈ సైట్లో అప్డేట్ చేసే కంటెంట్ని చెక్ చేయాలన్నా ప్రీవియస్గా లాస్ట్గా అప్డేట్ చేసిన పోస్టుల్ని లేదా స్టార్టింగ్లో అప్డేట్ చేసిన పోస్టుల్ని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం స్టార్టింగ్కి అయితే వచ్చేసాం. ఇందులో ఉన్న ఒక పోస్ట్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వర్డ్స్తో కంటెంట్ అప్డేట్ చేస్తూ వచ్చారు. సో అండ్ ఇక్కడ కంటెంట్తో పాటు అంటే నేను ఇక్కడ మెయిన్గా ఏది ఫాలో అవుతున్నాను అంటే ఇక్కడ ChatGPTతో కంటెంట్ జనరేట్ చేస్తున్నాం, ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం, బాగానే ఉంది. బట్ ఏదో ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసి ఎవరైతే యాడ్సెన్స్ టీము ఇక్కడ రివ్యూ చేస్తారో ఇలా రివ్యూ చేసే వాళ్ళకి కంటెంట్లో ఏదో రాంగ్ ఉంది లేదా కంటెంట్లో ఒక నెగిటివ్ పాయింట్ ఉందని వాళ్ళు కన్సిడర్ చేయకుండా ఎక్స్ట్రాగా ఇమేజెస్ రిఫరెన్స్ చూపిస్తూ కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు, దీని రిలేటెడ్గా ఎక్కువ రీసెర్చ్ చేసి కంటెంట్ అప్డేట్ చేస్తున్నారు అని చెప్పేలా నేను ఇమేజెస్ యూజ్ చేయమని చెప్పాను. సో అందుకే మీరు చూడొచ్చు లాస్ట్గా అప్డేట్ చేసిన అంటే స్టార్టింగ్లో అప్డేట్ చేసిన ప్రతి పోస్ట్లోనూ ఒక పోస్ట్కి మినిమం 5 to 6 ఇమేజెస్ వరకు మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇలా మీరు కంటెంట్ అప్డేట్ చేసేటప్పుడు ChatGPT కంటెంట్ అప్డేట్ చేయొచ్చు, కానీ
సో అక్కడ చార్ట్‌జిపిటి కంటెంట్ అని ఎవరైతే యాడ్సెన్స్ టీమ్ ఉంటుందో వాళ్ళకి తెలియకుండా కంటెంట్లో ఇమేజెస్ యూజ్ చేయడానికి, ఈ ఇమేజెస్ కూడా కంటెంట్కి రిలవెంట్ ఇమేజెస్ యూజ్ చేయడానికి ట్రై చేయమని చెప్తాను. సో మీకు కావాలంటే ఒకసారి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి రెఫరెన్స్గా చెక్ చేయండి. సో మీకు కూడా ఒక ఐడియా రావడానికి ఈ సైట్ని అబ్జర్వ్ చేయండి. సో కంటెంట్ ఎలా అప్డేట్ చేసామో మీకు ఒక ఐడియా ఇచ్చాను కదా. నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ ఫాలో అయ్యారని అడిగితే నేను ప్రీవియస్గా చెప్పినట్టుగా కంటెంట్ చార్ట్‌జిపిటి కంటెంట్ అయినా ఎక్కువ వర్డ్స్ వచ్చేలా ప్లాన్ చేయమన్నాను. సో అందుకోసమే మీరు ఏ ఆర్టికల్ చూసినా ఎక్కువ వర్డ్స్తో కనిపిస్తుంది. అంటే యాడ్సెన్స్ అప్రూవల్కి ముందు ఏ ఆర్టికల్ చూసినా ఎక్కువ వర్డ్స్తో కనిపిస్తుంది. అండ్ నేను ప్రీవియస్గా ఇంకో పాయింట్ కూడా చెప్పాను కదా, మన కంటెంట్లో ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉంటే దాన్ని కనిపెట్టకుండా ఉండేలా ఇమేజెస్ రిఫరెన్స్గా యూజ్ చేసామని. సో ఇమేజెస్ను కూడా మేము రిపీటెడ్గా కంటెంట్కి రిలవెంట్ ఇమేజెస్ యూజ్ చేయడానికి ట్రై చేసాం. ఇలా యూజ్ చేసినప్పుడు కూడా మేము ఏ ఇమేజెస్ పెడితే ఆ ఇమేజెస్ యూజ్ చేయడం కాకుండా కొంచెం క్వాలిటీ ఇమేజెస్ యూజర్స్ చూసినప్పుడు క్లారిటీగా కనిపించే ఇమేజెస్ యూజ్ చేయడానికి మేము ట్రై చేసాం. అండ్ వాటర్ మార్క్ అని, కంటెంట్లో ఇమేజ్ ఫిట్గా ఉండేలా అన్నీ ఒకటే సైజులో యూజ్ చేయడం అని, ఇలా కొన్ని యూజ్ చేసాం. ఇవి మీరు సైట్ని చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఇలా రిపీటెడ్గా ఇమేజెస్ యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మినిమం ట్రాఫిక్ ఉండేలా చూసుకున్నాం. ఇక్కడ మెయిన్గా కీవర్డ్ రీసెర్చ్ చేసి లో డెన్సిటీ కీవర్డ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకోవడం వల్ల మినిమం ట్రాఫిక్ ఉంటుందో ఆ మినిమం ట్రాఫిక్ అనేది గూగుల్ నుంచి వచ్చేస్తూ ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ సైట్ రిలేటెడ్గా ఒక టైటిల్ తీసుకొని సెర్చ్ చేసినప్పుడు మ్యాక్సిమం ఇదే టాప్లో వస్తుంది. ఇలా టాప్లో వచ్చేలా కొంచెం అథారిటీ బిల్డ్ చేసి మినిమం ట్రాఫిక్ వచ్చేలా చేసేవాళ్ళం. అండ్ దాంతోపాటు ఏదైతే ఈ మినిమం ట్రాఫిక్ ఉంటుందో ఈ ట్రాఫిక్ని బట్టి మినిమం డ్యూరేషన్, ఇక్కడ ఏంటంటే మన సైట్కి ఒక ట్రాఫిక్ వచ్చి అంటే ఒక యూజర్ వచ్చి వెంటనే వెళ్ళిపోవడం కాకుండా మినిమం డ్యూరేషన్ కూడా ఉండేలా చేసేవాళ్ళం. ఇక్కడ మినిమం డ్యూరేషన్ అంటే 2 minutes నుంచి 3 minutes 4 minutes వరకు ఈ డ్యూరేషన్ ఉండేది. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఓకే, ఎవరైతే మన సైట్కి విజిట్ చేసిన పీపుల్స్ ఉన్నారో వీళ్ళు ఎక్కువ ఈ సైట్కి ట్రస్ట్ చూపిస్తున్నారని గూగుల్ టీమ్కి మనం తెలిసేలా ఈ డ్యూరేషన్ యూజ్ అవుతుంది అన్నట్టు. అలా కాకుండా ఈ డ్యూరేషన్ తక్కువ ఉండి ఒక 10 seconds 20 seconds ఉందనుకోండి, అప్పుడు ఎవరైతే టీం ఉంటారో ఈ గూగుల్ టీం ఉంటారో వీళ్ళ వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది కానీ అసలు ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, వీళ్ళ సైట్లో ఉన్న కంటెంట్ని రీచ్ చేయట్లేదు, అసలు ఇది వాల్యూ కంటెంట్ కాదన్నట్టు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇలా వాళ్ళు కన్సిడర్ చేయకుండా మన చార్ట్‌జిపిటి కంటెంట్ అయినా లేదా ట్రాఫిక్ మినిమం తక్కువే వచ్చినా కానీ ఎక్కువ డ్యూరేషన్ స్పెండ్ చేసేలా మేము ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఇలా ఓవరాల్గా ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తూ మేము ఈ సైట్లో కంటెంట్ వాళ్ళతోనే అప్డేట్ చేయించాం. ఇలా అప్డేట్ చేస్తూ 35 పోస్టులు అప్డేట్ చేశారు. ఇలా 35 పోస్టులు అప్డేట్ చేసిన తర్వాత యాడ్సెన్స్కి అప్లై చేశారు. అప్లై చేసిన విత్ ఇన్ 1 weekలోనే వీళ్ళకి రిప్లై వచ్చింది. ఈ రిప్లై ఏంటనేది మీకు స్క్రీన్ పైన మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇదే యాడ్సెన్స్ అప్రూవల్ అయినట్టు రిప్లై వచ్చింది. సో ఫైనల్గా వీళ్ళ వెబ్సైట్కి అయితే యాడ్సెన్స్ అప్రూవల్ అయిపోయింది. సో ఒకవేళ మీ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ రాకపోతే మీ సైట్ రిలేటెడ్గా ఈ పాయింట్స్ కన్సిడర్ చేయండి. అర్థం కాకపోతే మమ్మల్ని ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.